ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల కోసం 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన తెలుగు తమ్ముళ్లు. స్వయంభూ విరిసి వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం వారిచే శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణ. మదనపల్లి గ్రామీణ మండలంలో వైసీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాలు. బాసినికొండ వైసీపీ ఇన్ఛార్జిగా కత్తిరాజు. బాసినికొండకు భావజనులను ఏకగ్రీవంగా ఎంపిక. యువతి ఇంటిపై దాడి. మద్యం మత్తులో పెట్రోల్ పోసి బైక్ నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు ముద్దు కృష్ణనాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిన నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు నాదన్ల అరుణ్ తేజ్, తెలుగు యువత రూరల్ పార్టీ అధ్యక్షుడు ధన్ యాదవ్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ప్రణయ్ కుమార్ రాయల్, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రకాష్ నాయుడు, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు మిట్టపల్లి రాజు, TNSF ప్రభాకర్, రామానుజులు, వెంకటేష్, షాఫ్సీనా, పఠాన్, ఖాదర్ ఖాన్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు 1200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిన సందర్భంగా మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మేమందరికి లోకేష్ బాబు గారికి, కూటమి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు 1200 కోట్లు విద్యా బకాయిలు మరియు BC, SC, ST హాస్టళ్లకు కూడా బకాయిలన్నీ విడుదల చేశారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కూడా ఉపశమనం కల్పించడం చాలా సంతోషం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బకాయిలన్నీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా బకాయిలన్నీ విడుదల చేసి విద్యా సంస్థకు పెద్దపీట వేస్తున్నారని మన లోకేష్ గారు ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. మదనపల్లి అంబేద్కర్ సర్కిల్ నందు విద్యార్థుల సమక్షంలో ఈరోజు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. జై తెలుగుదేశం, జై 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 చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల 1198 కోట్లు బకాయిలను 2024-25కు సంబంధించి 1198 కోట్లు విడుదల చేయడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మా నియోజకవర్గ యువత అధ్యక్షులు, పట్టణ అధ్యక్షుడు చింటూ ముద్దుకృష్ణనాయుడు గారి ఆధ్వర్యంలో స్థానిక మదనపల్లి నియోజకవర్గంలో విద్యార్థులతో ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తూ ఉందనే దానికి నిన్న విడుదల చేసిన నిధులే నిదర్శనం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం సకాలంలో బిల్లులో అదేవిధంగా బకాయిలు చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును ఒక పూర్ణ అధ్యాయంగా అభివర్ణించవచ్చు. కాబట్టి నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విద్యార్థులందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇదే వరుణుని కంటిన్యూగా జరుగుతుందని సందర్భంగా విద్యార్థులందరికీ తెలియజేస్తున్నా. జై హింద్, జై. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకు ఒక సువర్ణాధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు, అదేవిధంగా 1200 కోట్లు ఈరోజు బకాయిలు చెల్లించడం అనేది నారా లోకేష్ గారితోనే సాధ్యమైంది. అదేవిధంగా విద్యార్థులకు విద్యా ఉపాధి కల్పించడానికి అతను పెట్టుబడుల కోసం ఎన్నో దేశాలు తిరుగుతూ మనకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే సదుద్దేశంతో పెట్టుబడులను రాబడుతున్నారు. అదేవిధంగా 7వ తేదీ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కూడా చేశారు మన కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారు. కావున ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యకు అదేవిధంగా ఉపాధికి ఎటువంటి లోటు లేకుండా నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. కావున నారా లోకేష్ గారికి విద్యార్థుల తరపున, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రుల తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
రోజు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 1200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేశారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన బకాయిలతో సహా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 1200 కోట్లు విడుదల చేసిన సందర్భంగా మేము లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏకాత్మ మానవతావాదం అంత్యోదయ సిద్ధాంత రూపకర్త అహర్నిశలు భారతీయ సంస్కృతి విలువలను కాపాడుటకు కృషి చేసిన నిరాడంబర జీవితానికి నిదర్శనంగా నిలిచి పెట్టుబడిదారీ వ్యవస్థకు సోషలిజానికి ప్రత్యామ్నాయం ఏకాత్మ మానవతావాదమే అని నిరూపించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలి దివస్ సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో నేడు బీజేపీ కార్యాలయంలో జరిగిన సమర్పణ్ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ మార్కెట్ డైరెక్టర్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ వంగాల మార్గదర్శనం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతం కోసం తన జీవితం అంతా తన జ్ఞానాన్ని అంతా పార్టీ కోసం అంకితం చేసి సాధారణ జీవితాన్ని గడిపి అసాధారణమైనటువంటి నిర్ణయాలని ప్రభావితం చేసి కులమత వర్గ విచక్షణ లేకుండా అత్యంత పేదవాడు చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు చేరాలని అప్పుడే సమాజం ఏర్పడుతుందని నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా చూపించిన వ్యక్తి దయ ఉపాధ్యాయ అని వారికి నివాళులర్పించడం అంటే వారు చూపిన వారి ఆచరించిన బాటలో నేటి తరం పయనించాలని కోరారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సమర్పణ దివస్ జిల్లా కన్వీనర్ పులిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి, కో కన్వీనర్ సేలంవారిపల్లి రామ్మోహన్, విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ నల్ల స్వామిసేతు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్, రామదాసు, మఠం కిరణ్, బర్నేపల్లి రవికుమార్, రామస్వామిరెడ్డి, భగవాన్, పీట్ల అంజలి, పూల నాగరాజు, తరిగొండ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలం దిగువరెడ్డివారిపల్లిలో ఓ యువతి ఇంటిపై దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం బొక్కసం శ్రీవాత్సవ్ అలియాస్ సన్నీ అనే వ్యక్తి జనవరి 21వ తేదీన మద్యం మత్తులో మౌనిక అనే యువతి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్తో పాటు ఇతర వస్తువులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మత్తులో ఎవరినైనా కొడితేనే తనకు కిక్ వస్తుందని చెప్పే వింత ప్రవర్తనతో శ్రీవాస్తవ్ తరచూ వివాదాలకు కారణమవుతున్నట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం నిందితుడిపై ఇప్పటికే తిరుపతిలో 2, చంద్రగిరిలో 3 కేసులు నమోదై ఉన్నాయి. అంతేకాకుండా గతంలో ఒక హత్య కేసులో కూడా ముద్దాయిగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనలో ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉన్నటువంటి ఇంటి ముందర ఉన్నటువంటి వస్తువులని దహనం చేయడానికి ప్రయత్నించినట్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 12/26 కింద కేసు నమోదు చేయడం జరిగింది. సదరు కేసులో సంబంధపడినటువంటి ముద్దాయి అయినటువంటి బొక్కసం శ్రీవాత్సవను ఈరోజు ఎస్ఐ ప్రవళిక వారిచే అరెస్టు చేయబడినాడు. ఈ శ్రీవాత్సవ అలియాస్ సన్నీ అనేటటువంటి వ్యక్తి ఇతను ఒక రౌడీ షీటర్. సుమారు ఇతని మీద ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మొత్తము 5 కేసులు ఈ బాడీలీ అఫెన్స్కి సంబంధించినటువంటి కేసులు నమోదు కాబడడం జరిగింది. అందులో ఒక మర్డర్ కేసు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఉంది. ఇతని యొక్క మాడస్ ఆపరెండి ఏమంటే ఇతను ఒక డ్రగ్ గంజాయి మరియు మద్యానికి బానిస అయినటువంటి వ్యక్తి. ఇతనికి మందు తాగితే ఎవరినో ఒకరిని కొడితే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నుండి పట్టు వస్త్రాన్ని సమర్పించిన దేవస్థానం చైర్మన్ శ్రీ మణినాయుడు మరియు దేవస్థానం ఈవో శ్రీ పెంచుల కిషోర్. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, కాణిపాకం దేవస్థానం బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు, సతీష్, చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వసంతమ్మ, కృష్ణవేణి, చంద్రకళ, రాజ్యలక్ష్మి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. పిలుపుని
పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరమామిళ్ల సుబ్బారాయుడు నేడు స్థానిక మదనపల్లి ఎస్టీయూ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మార్చి 16, 17, 18వ తేదీల్లో రాజమండ్రిలో జరిగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభల్లో విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న హక్కులను ఈ కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, దేశంలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తీసుకురావడంపై తీవ్రంగా ఖండిస్తూ కుటుంబం కోసం 8 గంటలు, పని కోసం 8 గంటలు, విశ్రాంతి కోసం 8 గంటలు ఉండాలని చట్టాలలో ఉన్నాయి. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు కొట్టబడుతోందని, 12 గంటలు పనిచేస్తే కుటుంబం కోసం, విశ్రాంతి కోసం ఎంత సమయం కేటాయించాలో చెప్పాలని, అటు ఆటో రంగం, ఇటు మున్సిపాలిటీ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పోరాటాలు చేస్తుంటే స్పందించిన ప్రభుత్వం భవిష్యత్తులో కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకోవాలన్న వేదనల కోసం పోరాటం చేయాలన్న తమ హక్కులను కాపాడుకోవాలన్న వీలు కాకుండా కార్మిక చట్టాలన్నిటినీ రద్దు చేయడం దారుణమని, వెంటనే కార్మిక చట్టాలకు, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా కార్మికులందరూ బుద్ధి చెప్తారని, భవిష్యత్ పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా కన్వీనర్ షేక్ ముబారక్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవ, మదనపల్లి పట్టణ కార్యదర్శి, తిరుమల మున్సిపల్ యూనియన్ నాయకులు జానకిరాధ, వాసుచంద్ర, అల్లా బక్షు మరియు కార్మికులు పాల్గొన్నారు. సంఘాలన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి గతంలో మా పూర్వీకులు సాధించి పెట్టుకున్నటువంటి మా హక్కుల కోసం ఏ రకంగా అయితే కనుక సమ్మె చేసే హక్కులు కావచ్చు, లేకపోతే కనుక వేతనాల పెంపుకు బేరసారాలు చేసుకునేటువంటి హక్కులు కానీ, లేదా యూనియన్ రిజిస్ట్రేషన్స్ కల్పించుకునేటానికి ఉండేటువంటి పరిమితులు, వీటన్నిటికి సంబంధించినటువంటివి కానీ, లేదా ఇతరత్రా సంబంధించినటువంటి వేతనాలకు ఎన్ని సంవత్సరాలు పెంచాలి అనేటువంటి బోనస్లు కానీ, గ్రాట్యుటీలు కానీ, ఇటువంటి అగ్రిమెంట్లు, చాలా అంశాల పట్ల, దాంతోపాటు సంస్థలో పనిచేసేటువంటి కార్మికులు ఏదైనా వారి సమస్యలను యాజమాన్యాలు పరిష్కరించకపోతే మెరుపు సమ్మెలు తదితరమైనటువంటి చేయడం ద్వారా కార్మికుల యొక్క బాధలు, సమస్యలను బయటికి వ్యక్తం చేయడం అనేటువంటిది, ఇతరత్ర చాలా అంశాలను, దాంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలనేటువంటివి, వాటితో పాటు అసంఘటిత రంగ కార్మికులైనటువంటి ఆటో రంగ కార్మికులు, హమాలీ రంగ కార్మికులు, తోపుడు బండ్ల కార్మికులు, లేకపోతే ఇవి సినిమా థియేటర్స్, హోటల్స్లలో పనిచేసేటువంటి కార్మికులు, ఇలా చాలా రకాలైనటువంటి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అన్ని రంగాల కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డులు కానీ, లేకపోతే వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడైనా పనులు కల్పించుకునేటువంటి సౌకర్యాలు కానీ, తదితరమైనటువంటి బీమా సౌకర్యాలు, ఇటువంటివన్నీ కూడా కల్పించినటువంటి హక్కులన్నింటినీ ఏ రకంగా అయితే ఇప్పటి వరకు మా ఉన్నటువంటి హక్కులు 1926 నుంచి సంక్రమించబడినటువంటి హక్కులు, 100 సంవత్సరాలుగా సంక్రమించబడినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ హక్కులన్నింటినీ కాలు రాసేలాగా 44 కార్మిక చట్టాలను ఇవాళ 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ కార్మికుని శక్తిని వినియోగించుకుంటాం తప్ప యాజమాన్యాలు వారికి అందించాల్సిన మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ మదనపల్లిలోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ వారు కుప్పం వుడెన్ టాప్స్ కు భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం చెన్నై జిఐ రిజిస్ట్రీకి సమర్పించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ శివరాజ్ అన్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలోని కంగుండి మరియు దాని చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాలలో తరతరాలుగా ప్రసారం చేయబడిన పురాతన కళా నైపుణ్యాలు, స్థానికీకరించిన ముడి పదార్థాల ఎంపిక మరియు ఆచార తయారీ పద్ధతుల నిరంతర అభ్యాసం నుండి కుప్పం వుడెన్ టాప్స్ ఉద్భవించే ప్రత్యేకమైన ఉత్పత్తి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్పత్తి యొక్క ప్రత్యేక గుర్తింపును రక్షించడం మరియు ప్రోత్సహించడం వైపు ఒక ప్రధాన అడుగుగా ఆంధ్రప్రదేశ్లోని కుప్పం హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిసన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చెన్నైలోని ఐపీఆర్ కార్యాలయంలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీకి జిఐ దరఖాస్తును సమర్పించింది అని ఆయన అన్నారు. జిఐ రక్షణ ఉత్పత్తి పేరు దుర్వినియోగాన్ని నిరోధించడంలో, నిజమైన ఉత్పత్తిదారులకు న్యాయమైన రాబడిని నిర్ధారించడంలో మరియు కుప్పం వుడెన్ టాప్స్ మార్కెట్ విలువను పెంచడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. జిఐ అప్లికేషన్ను దాఖలు చేయడంలో కుప్పం హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిసాన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఈ అప్లికేషన్ను దాఖలు చేసినట్లు ఆయన అన్నారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మరియు మిట్స్ R&D సెల్ యొక్క చురుకైన ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు, డీన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డాక్టర్ రవీంద్రనాథ్ చెరుకూరి, అసోసియేటివ్ డీన్ డాక్టర్ పి శివయ్య, అధ్యాపక సభ్యులు పాల్గొన్నారు. మదనపల్లి రూరల్ మండలంలోని బసినికొండ, రామచర్లపల్లి, పోతబోలు గ్రామ పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు పరిశీలకులు మనోజరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, విఎస్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగాయి. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా సమావేశాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. బస్నికొండ గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పఠాన్ బావజాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరమణ, భాస్కర్ రెడ్డి, ముబీనా, మహబూబ్ బాషా, అనిల్ కుమార్, సుధాకర్, రమణ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రామాచార్లపల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా కత్తిరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ లక్ష్మీదేవి, గంగాధర్, రహంతుల్లా, కత్తి మంజు, మురళి, అంజప్ప, శివ, షఫీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. పోతబోలు గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా శివయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరయ్య, నాగరాజ, రత్నయ్య, వెంకటేశు, వెంకటరమణ, మురాది, కరిముల్లా, బాబు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని గ్రామ అధ్యక్షులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమాల ద్వారా గ్రామ అధ్యక్షుల ఎన్నికలు కొనసాగుతాయని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కూడా నేతలు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతూ జగన్ 2.0 లక్ష్యాలతో ముందుకు సాగుతుందని, ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండాగా పనిచేస్తామని నాయకులు పేర్కొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.